శ్రీనివాసరావు అండి, సివిల్ సర్జన్ ఫిజిషియన్, ఏరియా హాస్పిటల్ నూజివీడు అనమాట. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ మూలంగా వస్తూ ఉంటుంది అనమాట అండి. ఫస్ట్ ఇది ఏమవుతుందంటే బర్డ్స్ మూలంగా యానిమల్స్కి వచ్చి యానిమల్స్ని మెయిన్స్ ఏంటంటే కౌస్, డాగ్స్ మూలంగా ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. పెట్ యానిమల్స్లోకి వచ్చినప్పుడు అది మనుషులు దాన్ని టచ్ చేసినప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. ఈ కోళ్ళ ఫారంలో ఉండే వర్కర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కంటామినేట్ ఎయిర్, అంటే పొల్యూటెడ్ ఎయిర్ అనమాట అండి. ఆ ఎయిర్లో ఈ ఆర్గానిజమ్స్ ఉన్నప్పుడు అదే కూడులు అవన్నీ అక్కడ ఉన్న కోళ్ళ ఫారం దగ్గర ఎయిర్ పొల్యూట్ అయి ఉంటుంది కాబట్టి అది పీల్చిన వాళ్ళు అక్కడ పనిచేసే వర్కర్స్కి వస్తూ ఉంటుందండి. అలాగే సర్ఫేస్ కంటామినేషన్ అనమాట అండి. అంటే అక్కడ పరిసరాలు కూడా చూడండి, పట్టుకున్నప్పుడు తుడిచినప్పుడు కూడాను, తర్వాత బర్డ్స్ వేసిన కూడులు వేసిన కొంచెం ఎక్స్క్రీట్ ఉంటుంది చూడండి, అది పట్టుకున్నప్పుడు కూడాను ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అనమాట అండి. మెయిన్ ఏంటంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు దాన్ని. ఆ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి మళ్ళీ కంటామినేషన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అనమాట అండి. అలాగే ఈ బర్డ్స్ దగ్గర నుంచి ఒకసారి ఆవులు కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఆవులకు వచ్చినప్పుడు పచ్చిపాలు తాగటం మూలంగా కూడా ఇన్ఫ్లుయెన్జా, ఇది బర్డ్స్ ఫ్లూ అనేది వస్తూ ఉంటుంది అనమాట. దీనికి మెయిన్గా ఏంటంటే మనకి ఆ కోళ్ళ ఫారాల దగ్గర అక్కడి దగ్గరికి వెళ్ళకుండా వర్క్ చేసే వాళ్ళందరూ చేతికి గ్లౌలు వేసుకుంటాం, మాస్కులు పెట్టుకుంటాం. ఇంటికి వచ్చేటప్పుడు ఆ బట్టలన్నీ అక్కడ తీసేసి తర్వాత ఇదంతా శుభ్రం చేసుకుని బయటకు వస్తే కొంతవరకు మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట అండి. తర్వాత లేదంటే అది పరిసరాల్లో ఉండేవాళ్ళు ఇంటికి వచ్చి ఇంటి పక్కన వాళ్ళకి కానీ ఇంటి ముందు వాళ్ళకి కానీ అంటించినప్పుడు అట్లా మన కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. అది తర్వాత దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే దీనికి కన్ఫర్మేటరీ టెస్ట్ వచ్చేప్పుడు ఏంటంటే ఒకటి ఏంటంటే నేషనల్ స్వాబ్ ఒకటి తీస్తాము, థ్రోట్ స్వాబ్ ఒకటి తీసి పంపిస్తూ ఉంటాం అనమాట అండి. తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని ఉంటుంది అనమాట అండి. బర్డ్ ఫ్లూ సంబంధించిన ఆ టెస్ట్ ఒకటి చేయించుకోవాల్సి వస్తుంది అనమాట అండి. రెండోది ఏంటంటే ఇది మెయిన్ ఏంటంటే ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఊపిరితిత్తుల నుంచి నిమోనియా వస్తుంది. ఒక్కొక్కసారి సివియర్గా వచ్చినప్పుడు మెదడువాపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట అండి. ఇంకా మీకు సివియర్గా ఉన్నప్పుడు, తగ్గనప్పుడు, టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న వైద్యాధికారిని సంప్రదిస్తే దీనికి సంబంధించినటువంటి టామిఫ్లూ అని ట్యాబ్లెట్స్ ఉంటాయి అనమాట అండి. అస్లమవీర్ అంటారనమాట అండి. అస్లమవీర్ ట్యాబ్లెట్లు 2వ రోజు నుంచి మొదలుపెట్టి 5 రోజుల వరకు వేస్తే బాగానే తగ్గుతుంది అనమాట అండి. తర్వాత ఇంకా సివియర్గా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, 2 రకాల ఇంజెక్షన్స్. అవి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి జాయిన్ చేసుకుంటే కొంతవరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనమాట అండి. అంటే చేతులు కడుక్కుంటాం. ఇప్పుడు కోళ్ళ ఫారంలో వర్క్ చేసే వర్కర్స్ ఉంటారు కదండి, వాళ్ళు డైరెక్ట్గా కోళ్ళకు చేయకుండా మాస్క్ పెట్టుకుని బట్టలు కవర్ చేసుకుని చేతులకి గ్లౌస్ వేసుకుంటాం. తర్వాత ఈ కంటామినేషన్ కిట్స్ ఉంటాయి చూడండి, వాటిని పీపీఈ కిట్లు అంటారనమాట. ఆ కిట్ ఒకటి వేసిన వాళ్ళు వర్క్ చేసుకుని వచ్చేటప్పుడు వాటిని తీసేసి బయట తగలబెట్టేసేసి వచ్చేసి లేదంటే పాతి పెట్టడం కానీ జరిగితే బాగానే కంట్రోల్ చేయొచ్చు అనమాట అండి. కమ్యూనిటీకి మన స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు అనమాట అండి. మనుషులకు వచ్చేది చాలా తక్కువ అనమాట. అంటే ఈ కంటామినేషన్ అయితే మనుషులకు కూడా వస్తుంది అనమాట అండి. అలాగే ఒకసారి ఆవులు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. వచ్చినప్పుడు పచ్చిపాలు తాగుతూ ఉంటారు చూడండి, పచ్చిపాలు తాగే వాళ్ళు కూడా ఈ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని పచ్చిపాలు తాగకుండా దాటిని కాగబెట్టుకుని తాగుకుంటే ఇది మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. కోడిగుడ్లు తినొచ్చు అండి, ఉడకబెట్టిన కోడిగుడ్లు తినొచ్చు. చికెన్ అయితే మాత్రం వద్దని చెప్తాం అనమాట. ప్రస్తుతానికి కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకుని తింటే దానివల్ల నష్టం అయితే ఉండదు అనమాట.